సో ఐ విల్ నాట్ డై, ఐ విల్ లివ్. నేను చావను, బ్రతుకుతాను. మూడో పార్ట్ 3. సో చూసాం మనము, మనకు వచ్చే బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఇవన్నీ టెంపరరీ సఫరింగ్, టెంపరరీ కష్టాలు. పర్మనెంట్ లైఫ్ కోసం, ఎటర్నల్ లైఫ్ కోసము దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే నేను చెప్పాను చాలా సందర్భాల్లో కూడా, మనకు జరుగుతున్నది, జరగబోయేది, జరిగినది అంతా మన మంచిగా అనుకున్న నాడు నీకే బాధ, ఏ చింత, ఏ విచారణ, ఏ కష్టము, ఏ బలహీనతలు కూడా నీకు అడ్డుకోవు. సో మనిషి అన్నాక చెప్పాను కదా, అన్నీ ఉంటాయి. ఇటు పాజిటివ్, నెగిటివ్, అండ్ గుడ్ హెల్త్, బ్యాడ్ హెల్త్, అండ్ ప్రాస్పరిటీ, సమ్ టైమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇలా అన్నీ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, సక్సెస్ అండ్ విక్టరీ. సో యూ నీడ్ టు టేక్ ఇట్ ఈజీ అండ్ మూవ్ ఆన్. ప్రేయర్ చేసుకొని దేవుడికి వదిలేసి నువ్వు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను చావను బ్రతుకుతాను అనే వర్డ్ని మనము ఏ విషయంలో మార్చుకుంటున్నాము? సో పరలోక సంబంధమైన విషయంలో మాట్లాడుకుంటున్నాము. అవును, మనకు చెప్పాను కదా, రెండో మరణం అనేది. సో అది దక్కకుండా మనం ప్రార్థించుకోవాలి. సో ఎప్పుడైతే మనము యేసు ప్రభువాన్ని అంగీకరించామో, దేవుడు ఆ మరణం అనే ముళ్ళు తీసేశాడు. అందుకే మనకు ఆ మరణం అనే వర్డ్ వాడాల్సిన అవసరమే లేదు మనకు. సో ఈడ కళ్ళు మూసుకుంటే ఆడ పరలోకంలో ఉంటావు. సో అక్కడ పరలోకంలో నిత్య జీవము. సో ఎప్పుడైతే మన ఆత్మ పరలోకానికి వెళ్తే నరకానికి వెళ్తుందో అది నిత్య మరణము. అది సో అది ఘోరమైన అగ్ని గంధకం అది. సో ఆ రెండో మరణము అది కంటిన్యూయస్ సఫరింగ్, పర్మనెంట్ సఫరింగ్, యుగ యుగముల వరకు ఆ సఫరింగ్ ఉంటూనే ఉంటుంది. ఆ సఫరింగ్తో కంపేర్ చేస్తే ఈరోజు నీ కష్టాలు చాలా కొద్దివి. ఆ సఫరింగ్తో కంపేర్ చేస్తే ఈ సఫరింగ్ చాలా 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 కొద్ది, చాలా తక్కువ. సో నీకు రాబోయే జీవం ముందు, నీకు రాబోయే ఆ యొక్క గొప్ప జీవ కిరీటం ముందు, పరలోక రాజ్యం ముందు మనం పడుతున్న ఈ ఆర్థిక కష్టాలు, కుటుంబ కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా నథింగ్ మనకు రాబోయే ఆ జీవ కిరీటం ముందు. కాబట్టి నీకు ఏ జరిగినా నీ మంచికే. దేవుడు నీకు ఈ కష్టాన్ని అల్లో చేశాడా? దానివల్ల ఏమవుతున్నావు? నువ్వు పరలోక రాజ్యాన్ని ఇంకా వెతుకుతున్నావు. చెప్పాను కదా, పరలోకానికి ఒక 10,000 మెట్లయితే నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ బాధలు, నీ అవమానాలు, నీ నిందలు, ఇవన్నీ కూడా పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాయి. నిన్ను పరలోక రాజ్యాన్ని వెతికేలాగా చేస్తున్నాయి. ఒక్కొక్క మెట్టు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. నీ కష్టాలు దేవుడి వైపు పుష్ చేస్తున్నాయి. నీ అనారోగ్య సమస్యలు దేవుడి వైపు పుష్ చేస్తున్నాయి. దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తున్నాయి. ఈ కష్టాలు, ఈ బాధల వల్ల నువ్వు తప్పిపోకుండా, తొర్లిపోకుండా, ఆ పాపంలో పడకుండా దేవుడు అంటే భయభక్తులు కలిగి నడుస్తున్నావు. సో చూసారా, దీని వెనకాల ఎంత పెద్ద ప్రణాళిక ఉందో దేవుడికి. ఇవన్నీ కూడా టెంపరరీ సఫరింగే. మా అంటే 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కానీ ఆ పర్మనెంట్ సఫరింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తెలుసా? 1,00,000 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, అంటే యుగ యుగములు ఆ సఫరింగ్ ఉంటుంది. అది ఎస్కేప్ కావడానికే దేవుడు ఈ చిన్న సఫరింగ్ పెట్టాడు. అండ్ వితౌట్ సఫరింగ్, వితౌట్ ట్రబుల్స్, వితౌట్ ప్రాబ్లమ్స్, వితౌట్ క్రిటిసైజింగ్స్, సో అంటే విమర్శ ఎదుర్కోకుండా, నింద లేకుండా, సమస్య లేకుండా, ప్రాబ్లం లేకుండా నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకే యేసుప్రభు వారు అంటాడు, ధనవంతుడు పరలోకానికి వెళ్ళడము చాలా కష్టము అంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుడు ప్రణాళికను నడుచుకోవడం కష్టము అది. సో కాబట్టి నువ్వు నీ ఆత్మ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుళ్ళో ఎదుగుతుండు. సో నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, గివ్ థ్యాంక్స్ టు గాడ్. మేబీ ఆ కష్టం వెనకాల దేవుడికి ఏ ప్రణాళిక ఉందో తెలియదు. ఆ షార్టేజ్ వెనకాల దేవుడికి ఏ ప్రణాళిక ఉందో తెలియదు. ఈ యొక్క డిలే, ప్రార్థనకు డిలే అవుతుంది కదా, దాని వెనకాల దేవుడి ప్రణాళిక ఏమున్నదో తెలియదు. అల్టిమేట్ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటిది? మనందరికీ పరలోక రాజ్యం ఇవ్వడమే ఆయన అల్టిమేట్ గోలు. సో అందుకోసమే మనల్ని ఇది ప్రిపేర్ చేపిస్తున్నాడు. కావచ్చు ఏంటి, ఇది కరెక్ట్, మనందరినీ కూడా ప్రిపేర్ చేపిస్తున్నాడు. మనందరినీ పిలుచుకున్నది ఎందుకు? ఆయన పరలోక రాజ్యం ఇవ్వడానికే, ఆ రెండో మరణము రాకుండా ఉండడానికి, అపవాది బంధకాల నుంచి మనల్ని విడిపించి ఆ పరలోక రాజ్యానికి మనం వారసులుగా చేయడానికి. అందుకే యేసుప్రభు వారు అంటారు, నా తండ్రికి పరలోక రాజ్యము మీకు అనుగ్రహించడము ఇష్టమై ఉంది అంటాడు. నా తండ్రికి ఇష్టము మీ అందరికీ పరలోక రాజ్యము అని అంటాడు. చూద్దాము. సో 1 యోహాను 5:11 దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. సో మనకు ఒక బెనిఫిట్ ఇస్తున్నాడు. సో నువ్వు పరలోక రాజ్యానికి రావాలి అంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్, యూ నీడ్ టు మీట్ ఫస్ట్ ప్రియారిటీ. నువ్వేం చేయాలి? దేవుని కుమారుని అంగీకరించాలి. అంటే యూ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ యువర్ లార్డ్, యువర్ గాడ్, యువర్ షెపర్డ్, యువర్ సేవియర్, యువర్ మెంటర్.
సో నువ్వు ఈ యొక్క యేసు ప్రభువాన్ని నీ దేవుడిలాగా, నీ సొంత రక్షకుడిలాగా, నీ యొక్క కాపరిలాగా నువ్వు అంగీకరించాలి. సో సొంత కుమారుని అంగీకరించాలి. అంగీకరించడం మాత్రమే కాదు, అంగీకరించిన తర్వాత వ్యభిచారం చేస్తావా? చేయొద్దు. అంగీకరించిన తర్వాత నరహత్య చేస్తావా? చేయొద్దు. ఒకసారి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత పాత పద్ధతులు, పాత సాంప్రదాయాలు, పాత ఆచారాలు, పాత ఆలోచనలు ఏమున్నా కూడా పక్కకు పెట్టేసుకొని, అంటే చంపివేసేయాలి వాటన్నిటిని కూడా. సో క్రీస్తులో నూతనంగా ఎదగాలి. సో ఎవరైతే యేసుప్రభువాన్ని అంగీకరిస్తారో వారు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. సో జీవము గలవాడు అంటే ఏంటిది? పరలోక రాజ్యంలో ఉండే జీవం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము మనము. సో ఎవరైతే అంగీకరింపని వాడో, అంటే దేవుడు అందరినీ ట్రై చేస్తాడు తన వైపుకు తిప్పుకోవాలని, అందరినీ కూడా మార్చుకోవాలని, అందరి దగ్గరికి వస్తాడు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు, కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. సో ఎవరైతే నిజాన్ని తెలుసుకొని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా నిత్య జీవంలోకి వెళ్తారు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు. సో దేవుని నమ్ముకున్నావు, సరిపోతుందా? ఆయన బిడ్డవు కదా, ఆయన తగ్గినట్టుగా నడుచుకోవాలి కదా. ఆయన లక్షణాలు ఏంటిది, ఆయన స్వభావం ఏంటిది, ఆయన గుణం ఏంటిది, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఆయన ప్రకారంగా నడిచినప్పుడు నువ్వు ఆయన బిడ్డవు అనిపించుకుంటావు. సో దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యము జీవం గల వారిని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. సో నిత్య జీవము అంటే పరలోక రాజ్యము మనం తెలుసుకోవాలి. అసలు భూలోకం అంటే ఏంటిది, పరలోకం అంటే ఏంటిది, యేసయ్య ఏంటిది, నిత్య జీవం ఎందుకు వస్తుంది, మనం ఏ పనులు చేస్తే నిత్య జీవం వస్తుంది, ఏ పనులు చేస్తే మనకు ఆ మరణంలోకి వెళ్తాము, ఆ అగ్నిగంధకంలోకి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలని మనకు బైబిల్ దేవుడు మన చేతికి ఇచ్చాడు. నా గొర్రెలు నా స్వరము వినును. యోహాను సువార్త 10:27 నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సో నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. సో మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి, పర్మనెంట్ సిటిజన్ అంటే పర్మనెంట్ జీవాన్ని పరలోకంలో ఇవ్వడానికే మనకిస్తున్నాడు. సో ఒకసారి నువ్వు పరలోకానికి ఎంటర్ అయ్యావా, ఇక నీకు నాశనం అనేది ఉండదు. సో అవి నశించిపోవు. అందుకే ఇక్కడ ఉన్న రోజులు ఏమంటున్నాడు, నా స్వరాన్ని విను అంటున్నాడు, నేను వాటిని ఎరుగుద్దును. సో దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. సో ఆయన మనందరికీ కూడా ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. మనం ఆయనని ఏం చేయాలి? వెంబడించాలి. చాలు, ఆయనను వెంబడిస్తే చాలు. నా ఆజ్ఞలు, నా కట్టడాలు, నా శాసనాలు, వాటిని ఫాలో కండి, సరిపోతుంది. అదే మిమ్మల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఇది బైబిల్ అనే బుక్ మనకేంటంటే పరలోకానికి ఒక మార్గం లాంటిది, ఒక హైవే రూట్ లాంటిది, ఒక గూగుల్ మ్యాప్ లాంటిది ఈ బైబిల్ అనే బుక్. సో దీన్ని ఆధారం చేసుకొని దేవుడికి ఏది ఇష్టమో, ఏది కష్టమో, ఏది బాధనో, ఏది కరెక్టో అవన్నీ తెలుసుకొని నడుచుకున్నప్పుడు ఇది ఒక మ్యాప్ లాగా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. అందుకే నా స్వరము వినను, బైబిల్ చదవడం, ఆ వాక్యం వినడము, అది ఆయన స్వరము వినడము. విన్న తర్వాత వదిలేద్దామా? కాదు, ఆ వాక్యాన్ని వెంబడించాలి. అప్పుడు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. మనందరికీ కూడా ఆయన నిత్య జీవం ఇవ్వడానికే వచ్చాడు గనుక అవి ఎన్నటికీ నశింపవు. సో పరలోక రాజ్యంకి ఒకసారి ఎంటర్ అయ్యావు అంటే ఇక నీకు ఆ నిత్య జీవానికి వారసత్వం. ఇక నువ్వు ఎప్పటికీ నశించిపోవు. బాధ ఉండదు, వేదన ఉండదు, చింత ఉండదు, రోదన ఉండదు. అదే రెండో మరణానికి వెళ్తే కంటిన్యూస్గా బాధ, కంటిన్యూస్గా మంటలు, కంటిన్యూస్గా ఏంటిది ఆ నొప్పులు, వేదనలు అవన్నీ ఉంటాయి అక్కడ. సో ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఒకసారి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు అంటే, ఎంటర్ అయ్యావంటే అక్కడి నుంచి ఇక నిన్ను ఎవ్వరు కూడా తప్పించడు. సో ఎందుకంటే ఇప్పుడు భూలోకంలో మనం ఉన్నాము, మనల్ని వెతుకపోవడానికి అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మనల్ని ట్రాప్ చేయడానికి. కానీ పరలోకంలో అలా ఉండదు. బట్ ఇక్కడ కూడా ఎవరు ఎత్తుకపోలేరు, ఎందుకంటే మనందరము దేవుడి కంట్రోల్లో ఉన్నాము కాబట్టి. సో వాటిని నీకిచ్చి నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. సో మనం అందరం ఎవరి చేతిలో ఉన్నాము? తండ్రి చేతిలో ఉన్నాము. సో మనందరం కూడా ఆ దేవుడి చేతిలో ఉన్నాము కాబట్టి ఆయన చేతిలో నుంచి ఎవరు కూడా విడిపించలేరు. మనంతా మనం విడిపించుకొని పోవాల్సిందే తప్ప. సో కాబట్టి నౌ వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడు మనల్ని వాక్యం ద్వారా ప్రతిరోజు మాట్లాడి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, మనల్ని హీల్ చేస్తున్నాడు, మనల్ని డెలివరెన్స్ చేస్తున్నాడు, మనల్ని కాపాడుకుంటున్నాడు. ఆ అపవాది క్రియలు, అపవాది యొక్క మెయిన్ తత్వం ఏంటిది? దేవుడి నుంచి దూరం చేసి మనల్ని నరకానికి తీసుకెళ్లడమే అపవాది యొక్క మొట్టమొదటి డ్యూటీ. అందుకే వాడు ఏజెంట్లను పంపిస్తూ ఉంటాడు, ఆ వ్యభిచారంలో పడేలాగా, నరహత్య చేసేలాగా, ఆ మందుకు అలవాటు పడేలాగా, బానిస అయిపోయేలాగా, గొడవలు పెట్టుకునేలాగా వాళ్ళ ఏజెంట్లను పంపించి మనుషులను ప్రేరేపిస్తుంటా అంటాడు నరకానికి తీసుకెళ్లాలని. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఇలాంటి మ్యాన్ ఆఫ్ గాడ్స్ని తయారు చేసి
ఆ బంధకాల నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా విడుదల కలిగించేలాగా చేస్తుంటా అంటాడు. సో ఇప్పుడు మనందరము దేవుడి చేతిలో ఉన్నాం కాబట్టి మనల్ని అపహరింపలేడు అపవాది. సో లూకా సువార్త 20వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో క్రీస్తుతో సిల్వ, క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు సిల్వ వేయబడ్డారు? మన బలహీనతల కోసం, మన అడిక్షన్స్ కోసం, మన తప్పుల కోసం, మన పొరపాట్ల కోసం, మన దోషాల కోసం, మన పాపాల కోసము ఆయన సిల్వ వేయబడ్డాడు. సో ఒకసారి నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, నీ పాత స్వభావాన్ని సిల్వేసేయాలి. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తులో ఏముంది? ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, ఇవన్నీ క్రీస్తు యొక్క లక్షణాలు. దీర్ఘశాంతము, ఈ లక్షణాలతో మనం నిండుకొని ఆ క్రీస్తు జీవంలోకి వెళ్ళాలి. సో ఒకసారి దేవుని నమ్ముకున్నావు, అలాగే పాతగా బ్రతుకుతున్నావా, అప్పుడు నీలో క్రీస్తు జీవించట్లేదు, ఇక నువ్వే జీవిస్తున్నావని. అంటే మన స్వభావాన్ని, మన లక్షణాలను, మన అలవాట్లను, మన ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకొని, అంటే చంపివేయాలి. ఇక జీవించువాడను నేను కాను, ఇక మనము జీవించద్దు, మన లోపల క్రీస్తు స్వభావం జీవించాలి, క్రీస్తు లక్షణాలు జీవించాలి. మనల్ని చూడగానే వాళ్ళు అనుకోవాలి, వీళ్ళు క్రీస్తు మనుషులని అనుకోవాలి. అంత ప్రేమతో, అంత గౌరవంతో ఉండాలి అని కోరుకుంటున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనున్న దేవుని కుమారుని అందర విశ్వాసం వలన జీవించుచున్నాను. సో ఇప్పుడు మనము యేసు ప్రభు వారి కోసం జీవిస్తున్నాము. ఎందుకు? ఆయన మన కోసం మరణించాడు కాబట్టి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు మన కోసం మరణించారు. అలానే ఆయన మనల్ని మరణించమని చెప్పట్లేదు. నేను మీ అందరి కోసం మరణించాను కదా, నా కోసం మీరు జీవించండి అంటున్నాడు. అంటే నాకు నచ్చినట్టుగా బ్రతుకు చాలు, ఇంకేం అవసరం లేదు, నువ్వు నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు నచ్చినట్టుగా బ్రతుకు, నా ఇష్ట ప్రకారంగా బ్రతుకు, నీ ఇష్ట ప్రకారం కాదు, నా కమెంట్స్, నా కమెంట్మెంట్స్ ప్రకారం, నా లా ప్రకారం నువ్వు నడువు అంటున్నాడు. సో నేను నీ కోసం చనిపోయాను, నువ్వు నా కోసం బ్రతుకు అని అంటాడు దేవుడు. ఆ బ్రతుకు దేనికోసం? మనల్ని నిత్య జీవానికి నడిపించడానికే. సో ఇక జీవించే వాళ్ళం మనం ఎవరము? ఇక క్రీస్తే మన యందు జీవిస్తున్నాడు. మనం ఏమయ్యాము? సిల్వ వేయబడ్డాము. అంటే ఇక మన స్వభావాన్ని అన్నిటినీ చంపివేయాలి. త్రాగుడు అనే వ్యసనం ఉందా? చంపివేయాలి. వ్యభిచారం అనే వ్యసనం ఉందా? చంపివేయాలి. చంపివేయడం అంటే ఇక మళ్ళీ అది లేవదు కదా. అందుకే మన లోపల కూడా తాగుడు అనే వ్యసనం ఉన్నా, వ్యభిచారం అనే వ్యసనం ఉన్నా, ఆ దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు ఉన్నా కూడా వాటన్నిటిని చంపివేయాలి. చంపివేయడం అంటే ఇక మళ్ళీ బయటికి రావద్దు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత లేస్తాడా? లేవడు కదా. అలాగే ఈ స్వభావాలన్నీ కూడా చంపివేసేయాలి. మన లోపల పాత మనిషి, పాత స్వభావం అన్నిటిని చంపివేసి మళ్ళీ పునరుత్థాన శక్తితో నువ్వు బయటికి లేవాలి. ఇక జీవించే వాళ్ళము క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. ఇక ఈ శరీరము మనము ఎవరి కోసం జీవించాలి? దేవుడి కోసం అప్పగించుకోవాలి. ఎందుకు? దేవుడు తనను తాను, తన శరీరాన్ని మన కోసం అప్పగించుకున్నాడు కాబట్టి మనము ఆయనకు అప్పగించుకోవాలి. సో విశ్వాసం వలన జీవించుచున్నాము. మనం దేవుడి మీద విశ్వాసంతో, నమ్మకంతో జీవించాలి. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. చూసారా, ఆయన మన కోసం చనిపోయాడు. మనందరి కోసము నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, జీవ కిరీటం ఇవ్వడానికి, సింహాసనం ఇవ్వడానికి, వీటి కోసం ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన మన కోసం చనిపోయాడు కదా, ఆయన కృపను నిరర్ధకం చేస్తామా? అంటే వేస్ట్ చేస్తామా? చేయొద్దు. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. సో దేవుడు ఎందుకు చనిపోయాడు? మన కోసమే కదా, మనకు ఆ మరణం అనే లోటుని లేకుండా తీసివేయాలని. సో ఒకప్పుడు అందరూ నరకానికి వెళ్తున్నారు. ఏ ఒక్కడు కూడా తప్పు చేయని వాళ్ళు లేడు, ఏ ఒక్కడు కూడా పాపం చేయలేని వాడు. కానీ యేసు ప్రభువారి వల్ల మనందరికీ ఆ నరకం అనే ఆ యాతన నుంచి విమోచన జరిగింది, రిలీజ్ అయ్యాము. సో క్రీస్తు చనిపోయినది అందుకే. సో ఆయన చనిపోయిన దాన్ని మనం నిష్ప్రయోజనం చేస్తామా? చేయొద్దు కదా. సో అందుకే మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి, యేసు ప్రభువారు నా కోసమే శిలువ మోసాడు, నా కోసమే కొరడా దెబ్బలు తిన్నాడు, నా కోసమే రక్తాన్ని కార్చాడు. అవన్నీ నరకంలో నాకు రావాల్సిన శిక్షలు ఆయన మొత్తం వేసేసి భరించేసుకున్నాడు అని నువ్వు నమ్మి ప్రతిరోజు సాక్రిమెంట్ని తీసుకోవాలి. సో యేసుక్రీస్తు 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. సో మనందరం ఎవరము? పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో ఇప్పుడు మన లోపల ఎలా అవుతుంది, మనల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు దేవుడు. అంటే ఆత్మ సంబంధమైన దేవాలయంలాగా మనం మారుస్తున్నాడు, ఆత్మ సంబంధమైన మందిరంగా మారుస్తున్నాడు. ఒకప్పుడు రాళ్ల వలె ఉన్నాం, మనము సజీవమైన రాళ్ల వలె ఉన్నాము, కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము మనందరము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. సో మనందరం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకే చెప్పాను కదా, మన సఫరింగ్, మన కష్టాలు, మన ప్రాబ్లము, మన యొక్క లేమితనము మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది, నీతిమంతులుగా మారుస్తుంది, దేవుణ్ణి తెలుసుకునేలాగా చేస్తుంది. సో అందుకే దాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. సో మీరు సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. సో ఇప్పుడు మనము ఆత్మ సంబంధమైన మందిరము, పరలోక రాజ్యము ఆత్మ సంబంధమైన మందిరము. అందులోకి ఎవరు వెళ్తారు? పరిశుద్ధులు వెళ్తారు, పవిత్రులు వెళ్తారు, నీతిమంతులు వెళ్తారు. అందుకే దేవుడు మనందరికి కూడా ఈ కష్టాలు, ఈ బాధలు పెట్టి మనందరినీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్ ఇచ్చేసి మనల్ని ప్యూరిఫై చేసి ఆ పరిశుద్ధత తీసుకొస్తున్నాడు మనందరినీ కూడా. సో యోహాను సువార్త 14:6 యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సో యేసు అనేది, ఈ క్రీస్తు అనేది ఒక మతము కాదు, ఇది ఒక మార్గము. సో దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు మనందరికీ. ఏ మార్గము? పరలోక రాజ్యం అనే మార్గము. ఆయనే మార్గము, ఆయనే సత్యము, జీవము, నిత్య జీవము ఆయనే. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎస్, నువ్వు యేసు ప్రభువారు నమ్ముకున్నావా? ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ఫాదర్ అండ్ అస్. మనకు తండ్రికి ఒక బ్రిడ్జి, మధ్య వ్యక్తి యేసు ప్రభువారు. సో ఆయన ద్వారానే మనకు ద్వారాలు ఓపెన్ అయ్యాయి, ఆయన ద్వారానే మనం నిత్య జీవంలోకి వెళ్తున్నాము. సో అందుకే ఆయనను తెలుసుకుంటే నువ్వు సత్యాన్ని తెలుసుకున్నట్టే. ఆయనను తెలుసుకుంటే, ఆయన మార్గంలో నడిస్తే నువ్వు ఒక మార్గంలో వెళ్తున్నట్టు. అందుకే ఇది ఒక మతంలాగా కాదు. యేసు ప్రభువారు అనేది ఒక మార్గము చూపించాడు మనందరికీ. నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి, పరలోకానికి ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని ఆయన మనకు చూపించాడు. సో నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. సో యేసు ప్రభువారు ఒక వే అయ్యాడు మనందరికీ కూడా. 1 పేతురు 1:24 మనము పాపముల విషయమే చనిపోయి, అండర్లైన్, పాపము విషయం చెప్పాను కదా. మన లోపల దుర్బుద్ధి, లేకపోతే వ్యభిచారం అనే పాపం ఉండొచ్చు, లేకపోతే నరహత్య అనే పాపం ఉండొచ్చు, లేకపోతే త్రాగుడు అనే వ్యసనం పాపం ఉండొచ్చు, దొంగతనం అనే పాపం ఉండొచ్చు. సో ఏ పాపమైనా కూడా అది మరణానికి దారితీస్తుంది. సో మనము పాపముల విషయమై చనిపోయి, అంటే మన లోపల ఏ పాపాలు ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి. సో దేవుడు అన్నాడు, ఒక పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుని కానీ నువ్వు మోహపుతో చూపినా కూడా అప్పుడే నువ్వు వ్యభిచారం చేసిన దానివై, పాపపు దానివి అవుతావు అంటాడు. సో అలాంటి క్వాలిటీస్ ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా కట్ చేసుకోవాలి, అంటే చనిపోవాలి, అది రావద్దు. లేకపోతే త్రాగుడు అనే వ్యసనం ఉంది, వ్యభిచారం అనే వ్యసనం ఉంది. సో ఇమ్మీడియట్గా మనం చంపేసుకోవాలి, ఆ కోరికలన్నిటిని కూడా చంపేసుకోవాలి. సో పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. సో నువ్వు పాప విషయంలో బ్రతుకుతున్నావా, నరకానికి వెళ్తావు. నీతి విషయంలో బ్రతుకుతున్నావా, జీవంలోకి వెళ్తావు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. చూసారా, మన తప్పులను, మన దోషాలను, మన పాపాలను కూడా ఆయన ఏం చేశాడు? ఆ శిలువలో మోసాడట, వ్రేలాడట, మ్రాను మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. సో ఇప్పుడు ఏం చేశాడు? ఆయన మన సిన్స్ని కూడా ఆయన ఫర్గివ్ చేసేసాడు. ఈ టుక్ అవర్ సిన్స్, అంటే మన తప్పులను, మన పాపాలను ఆయన తీసేసుకున్నాడు ఆ శిలువలో. అందుకే 2 కాళ్ళకు 2 చేతులకు మేకులు కొట్టుకొని 6 గంటల దాకా ఆయన వేళ్లాడతాడు. ఆ 6 గంటలు కూడా మన యొక్క తప్పులను, మన దోషాలను, ఈ లోక సంబంధమైన పాపాలన్నిటిని కూడా యేసయ్య శరీరంలోకి పంపించాడు దేవుడు. సో పంపించేసి మనల్ని ఫ్రీగా చేశాడు. ఈ సెట్ us ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది బాండేజెస్ ఆఫ్ హెల్. ఆ హెల్ యొక్క బాండేజెస్ నుంచి మనల్ని విడుదల కలిగించాడు. సో ఇప్పుడు మనము ఇక జీవించు వాళ్ళము, బ్రతుకుతాము, కానీ మన మరణం అనేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ యేసు ప్రభువారు ఒక్కసారి దాన్ని కొట్టి పడేసేసాడు. ఆయన ఒకసారి డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సింగిల్ షాట్లో మన అందరి కోసం ఆయన చేసి పడేశాడు. ఏ మరణం అయితే అది రావాల్సిందో ఆ మరణం ఆయన తీసేసుకున్నాడు. ఏ వేదన అయితే ఆయన రావాల్సిందో ఆ వేదన అంతా కూడా ఆయన తీసేసుకున్నాడు. ఇక మరణం అనే దానికి విజయం లేకుండా చేసేసాడు. ఇక మరణం అనే దురాత్మ కావచ్చు, మరణం అనే ముళ్ళు కావచ్చు, విడిచి వేసేసాడు యేసు ప్రభువారు. సో అందుకే మనము ఆ వర్డ్ వాడకూడదు.
సో 1 పేతురు 1 అధ్యాయం 25 వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు. చూసారా, మనందరి ఆత్మలను కాపాడుతున్నాడు యేసు ప్రభు వారు. ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునికి మళ్ళీ ఉన్నారు. చూసారా, మనందరినీ కూడా ఆయన కాపాడుకుంటున్నాడు. మనందరి ఆత్మల కాపరి ఆయనే. మన యొక్క మనసులను ఆయన వైపుకి తిప్పుకుంటున్నాడు, అంటే జీవం వైపు తిప్పుకుంటున్నాడు. అందుకే నువ్వు ఎక్కడ తప్పిపోతావో, ఎక్కడ తొలగిపోతావో అని దేవుడికి ఎప్పుడు కూడా భయం ఉంటుంది. అంటే అందుకే నిన్ను సెర్చ్ చేస్తుంటా అంటాడు. అన్ని విషయాలలో కూడా నువ్వు నిత్య జీవంలోకి రావాలని ఆయన ప్రయత్నము. సో నువ్వు నిత్య జీవంలోకి నడవాలని, ఆయన మహిమలోకి, ఆయన గ్లోరీలోకి అడుగు పెట్టాలనే ఆయన యొక్క తాపత్రయము. సో కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తప్పిపోకుండా, తొలగిపోకుండా ఉండాలని ఆయన మనందరినీ కూడా కాపాడుతున్నాడు. ఆత్మల కాపరి, అధ్యక్షుడు ఆయనే. ఆయన వైపుకి మళ్ళీ ఉన్నారు. 1 పేతురు 1 అధ్యాయం 4 వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. సో మృతుల నుండి యేసుక్రీస్తు వారు ఏమయ్యారట? తిరిగి లేచారు. అంటే ఇప్పుడు ఆయనకు మరణం ఉందా? లేదు. ఆ మరణం అనే దాన్ని కొట్టివేశాడు. ఆ మరణం అనే శాపాన్ని, ఆ మరణం అనే పాపాన్ని ఆయన కొట్టివేసి తిరిగి లేచాడు. సో అలాగే మనల్ని కూడా ఆయన తిరిగి లేపుతాడు. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థము మనకు కలుగునట్లు. అంటే ఇక పరలోకము అదే, అక్కడికి ఏది కూడా రాదు. అంటే దొంగతనం ఉండదు, అక్కడ వాడిపోయినది ఉండదు, నిర్మలమైనది, అక్షయమైనది, తక్కువ కాదు, బారనిది ఉండదు, వాడబారనిది ఉండదు. అంటే చెడిపోయేది ఏముండదు అక్కడ. స్వాస్థము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. చూసారా, ఆ విశేష కనికరం చొప్పున మనందరినీ కూడా పునరుత్థాన జీవంలోకి తీసుకెళ్తున్నాడు. ఆ పరలోకంలో వేదన ఉండదు, శోధన ఉండదు, ఏది పాడు కాదు, ఏది ఖరాబ్ కాదు, దొంగతనం ఉండదు, అబద్ధం ఉండదు, అసత్యం ఉండదు, సో నరహత్య ఉండదు, వేదనలు, కడుపు నొప్పి, కాలు నొప్పులు, శోధనలు, వేదనలు ఇవేమీ ఉండవు. సో ఆయన కనికరం చొప్పున, ఎంత కనికరం, విశేష కనికరం చొప్పున మనందరినీ కూడా మరల జన్మింపజేశాను. అంటే పరలోకానికి నరకానికి వెళ్ళాల్సిన మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళాగా చేస్తున్నాడు. సో ప్రతిరోజు కూడా మనల్ని నూతనంగా పరుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే తిరిగి లేచారో మనల్ని కూడా అలాగే తిరిగి లేస్తాడు. ఆయన మరణం ఏమైనా చేయగలిగిందా? లేదు. ఆయన ఎలాగైతే సజీవుడిగా లేచాడో మనందరం కూడా ఎప్పుడు కూడా సజీవులమే. ఆయన ఎలాగైతే తండ్రి దగ్గర కుడిపార్శ్వంలో పరలోకంలో కూర్చున్నాడో మనందరం కూడా తండ్రి దగ్గర పరలోకంలో మనము సదాకాలము ఉంటాము. సో ఇప్పుడు జీవంలో మనం వెళ్తున్నాము. సో ఇక మనకు చావనేది ఉండదు. సో అందుకే నేను చావను బ్రతుకుతాను అనే వాక్యము ఇక్కడితో పరిపూర్ణమవుతుంది. 1 పేతురు 1 అధ్యాయం 5 వచనము, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నుండ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థము పరలోకము భద్రపరచబడి ఉన్నది. సో పరలోకమందు మన కోసం భద్రపరచబడి ఉన్నదట, ప్రిపేర్ అవుతుంది. సో మన అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రిపేర్ చేపిస్తున్నాడు ఆ పరలోకాన్ని ఆక్యుపై చేసుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి. కడవరి కాలము అంటే చివరి కాలం మనందరం ఉన్నది కూడా బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. సో పరలోక రాజ్యమే మనకు రక్షణ. విశ్వాసం ద్వారా, అంటే దేవుని నమ్ముకున్నావు, దేవుని అన్ని వేళలు నమ్ముకుంటున్నావు, విశ్వాసంలో ఎదుగుతున్నావు, దేవుని శక్తి చేత కాపాడబడు, అంటే దేవుడి యొక్క ఆత్మ శక్తి చేత మనందరినీ కూడా కాపాడుతున్నాడు మీ కొరకు, అంటే మన కొరకు. ఆ స్వాస్థము, ఏ స్వాస్థము? పరలోక రాజ్యంలో అనుభవించబోయే స్వాస్థము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. సో అంటే నిత్య జీవం మన కోసం వేచి ఉన్నది. సో గాడ్ మన కోసము ఆల్రెడీ పరలోకాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనల్ని ప్రిపేర్ చేపిస్తున్నాడు అందులోకి ఎంటర్ కావడానికి. అర్థమవుతుందా? సో అందుకే పరలోకానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు, పరిశుద్ధులు. అందుకే మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. పరలోకానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు, మనల్ని నీతిమంతులే వెళ్తారు. సో ఆ నీతిమంతులుగా మనల్ని మారుస్తున్నాడు, పరిశుద్ధులుగా మనల్ని మారుస్తున్నాడు. కాబట్టి సో శక్తి చేత కాపాడచ్చు, పరలోకమందు భద్రపరచున్నది. సో మనందరి కోసం ఆల్రెడీ దేవుడు ప్రిపేర్ చేసి మనందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తున్నాడు. సో ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరను బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమును కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చూసారా, నేను చెప్పాను కదా, మన దుఃఖము, మన వేదన, మన శోధన, మన రోదన ఇవన్నీ కూడా పరలోకం వైపు పుష్ చేస్తున్నాయి, దేవుడి నివాసానికి పుష్ చేస్తున్నాయి.
చూడండి, మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత. ఇప్పుడు మనందరికీ కూడా శోధనలు ఉన్నాయి, అందరికీ కూడా కష్టాలు ఉన్నాయి, అందరికీ కూడా ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక శోధన ఉంది, ఏదో ఒక వేదన ఉంది, ఏదో ఒక రోదన ఉంది, ఏదో ఒక లిమిటేషన్ ఉంది, షార్టేజ్ ఉంది. ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. సో ఈ దుఃఖము కొంచెం కాలమే, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఇవన్నీ కొంచెం కాలమే. ఎందుకంటే నీ పరలోక రాజ్యం ఎన్ని సంవత్సరాలు చెప్పాను? యుగ యుగములు, అంటే కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. దాంతో కంపేర్ చేస్తే ఇది ఘోరంతనే, నువ్వు పడే కష్టము ఘోరంతనే. సో దీనిలో దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రిపేర్ చేస్తున్నాడు, మన అందరినీ కూడా ప్రిపేర్ చేపిస్తున్నాడు. అందుకే నీ కష్టం వెనుక దేవుడి యొక్క ప్రణాళిక ఉంది, నీ వేదన వెనుక దేవుడి యొక్క ప్రణాళిక ఉంది, నీ అనారోగ్య సమస్య వెనుక దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటిదంటే నిన్ను పరలోకం అనే మెట్లు ఒక్కొక్కటి ఎక్కేలాగా చేస్తున్నాయి. నీ బాధ, నీ చింత, విచారణ, వేదన, లేమితనము ఇవన్నీ కూడా దేవుడి వైపుకు తిప్పుతున్నాయి, దేవుడి వైపుకి మళ్ళిస్తున్నాయి. సో దేవుడికి దగ్గరగా చేస్తున్నాయి. ఆ యుగ యుగముల వరకు రాబోయే ఆ ఆశీర్వాదం గురించి, యుగ యుగముల వరకు రాబోయే ఆ పరలోక సింహాసనం గురించి, పరలోక రాజ్యం కోసము దేవుడు ప్రిపేర్ చేపిస్తున్నాడు. ఇవన్నీ కష్టాలు జస్ట్ టెంపరీ, జస్ట్ మాటే 5 years 10 years. ఆ రాబోయే యుగ యుగంలో లక్షల సంవత్సరాలు నువ్వు ఆయనతో యుగ యుగంలో ఉండబోతున్నావు. సో దాంతో కంపేర్ చేస్తే ఇవన్నీ నథింగ్. అందుకే నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో థ్యాంక్స్ చెప్పు దేవుడికి. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యానికి వారసులు అయిపోతున్నావు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ లేమితనంలో ఉన్నావో థ్యాంక్స్ చెప్పు దేవుడికి. ఇవన్నీ కూడా నిన్ను ఏం చేస్తున్నాయి? దేవుడికి దగ్గరికి పుష్ చేస్తున్నాయి, దేవుడి మార్గంలోకి వెళ్ళేలాగా చేస్తున్నాయి. సో 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా. ఇప్పుడు బంగారం ఉన్నది, సో ఆభరణం లాగా కావాలంటే బంగారాన్ని ఆ వేడిలో వేసి, సువర్ణం అంటే బంగారము, అగ్ని పరీక్ష అంటే అగ్నిలో వేసి కాలుస్తాడు ఆ ఆభరణాలు తయారు చేసే వ్యక్తి. ఏంటిది? బంగారం తయారు చేసే వ్యక్తి, ఆభరణాలు తయారు చేసే వ్యక్తి. నశించిపోవు సువర్ణము అంటే బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. చూసారా, ఆ బంగారమే ఒక షేప్కే రావాలంటే, ఆ బంగారమే వాడబడాలంటే, ఆ బంగారమే ఒక ఆభరణం లాగా రావాలంటే, మెడలో హారం లాగా మారాలంటే అంతగా కాల్చబడుతున్నదే. కానీ అంతకంటే శ్రేష్టమైనది మన ఆత్మ కాదా? అంతకంటే శ్రేష్టమైనది మన శరీరము కాదా? మన ఆత్మ కాదా? మన దేవుడు కాదా? సో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు అర్థమైందా? 2 రోజుల నుంచి హోలీ స్పిరిట్ గాడు ఏం చెప్తున్నాడు? నీ కష్టం వెనుక ఒక ప్రణాళిక ఉంది దేవుడికి, అది దేవుడి వైపుకు చూస్తున్నది. ఇగో ఇదే ఆ వాక్యము. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, మన విశ్వాసము శోధనల చేత పరీక్షకు, మన పరీక్షలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, వేదనలు వస్తున్నాయి, సఫరింగ్ వస్తుంది. దేవుని నమ్ముకున్నా ఇంకా లిమిటేషన్లో ఉన్నావు, దేవుని నమ్ముకున్నా కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? ఎందుకు వస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రెండో రాకడ సమయం వచ్చినప్పుడు మీకు మెప్పును, ఆ రాబోయే మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. ఇవన్నీ కూడా నిన్నేం చేస్తున్నాయి? ఆ రెండో రాకడ సమయానికి సిద్ధపరుస్తున్నాయి నిన్ను, ఈ కష్టాలు, ఈ వేదనలు. అందుకే ఎవరిని చూసి పోల్చుకోకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆనందంగా ఉండు. నీ స్థితి దేవుడికి తెలుసు, నీ పరిస్థితి దేవుడికి తెలుసు, నీ కష్టము దేవుడికి తెలుసు, నీ నష్టము దేవుడికి తెలుసు. అవి అన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకేం చేస్తున్నాయి? నిత్య జీవం వైపు నడిపిస్తున్నాయి. ఆయన మహిమలోకి, ఆయన ఘనతలోకి ఎంటర్ కావడానికి అవి కారణమవుతున్నాయి. ఇప్పుడు అర్థమవుతుందా? మన ప్రాబ్లమ్స్ వెనకాల దేవుడి యొక్క ప్రణాళిక ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ ఏంటి? టెంపరరీ. 10 years, 2 years, 30 years, 40 years, ఇట్స్ ఎ టెంపరరీ. బట్ మన పరలోక రాజ్య నివాసము lakhs years, కొన్ని లక్షల సంవత్సరాలు, యుగ యుగములు. అవన్నీ కూడా మనం ఆయనతో ఉంటాము. దాంతో కంపేర్ చేస్తే జస్ట్ ఇవన్నీ గోరుతో సమానము. సో చూడండి, ఒక బంగారము అగ్నితో కాల్చబడితేనే అది అంత గొప్పగా ఆభరణంలాగవుతుంది. అంతకంటే గొప్పటిది మన ఆత్మ. అందుకే ఆత్మ మనం తప్పిపోకుండా కొన్ని పరీక్షలు పెట్టి దేవుడు తన వైపుకు తిప్పుకుంటున్నాడు. ఆ మహిమలోకి, ఆ ఘనతలోకి వెళ్ళడానికి కారణమవుతుంది. సో ఇప్పుడు నీ కష్టం వెనుక, నీ లేమితనం వెనుక నీకు దేవుడి యొక్క పెద్ద ప్రణాళిక, ఎంత పెద్ద ప్రణాళిక ఉందో చూడండి. సో యు నీడ్ టు బీ హ్యాపీ ఫర్ దట్. ఈ రాబోయే మహిమ ముందు ఈ యొక్క కష్టము ఎన్నిక లేనిది. చెప్పాలంటే గోరుతో సమానం కూడా కాదు. ఆ రాబోయే మహిమ ముందు, ఆ ఘనత ముందు, ఆ రాజ్యం ముందు. 1 పేతురు 1:8 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఎస్,
మనం ఎప్పుడు యేసుప్రభు వారిని చూడలేదు, కానీ మనం ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం, ఆయన ఉంటారు. అదే విశ్వాసము. చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మువాడు ధన్యుడు అంటాడు యేసుప్రభు వారు. మనందరూ కూడా ఆయనని ఏ రోజు ఫేస్ టు ఫేస్ చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు, బట్ ఆ చదువుకొని నమ్ముతున్నాము ఆయన్ను. యేసుప్రభు వారు ఒక దేవుడు ఉన్నాడని, ఆయన దేవుడు కుమారుడని, మన కోసం చనిపోయాడని. చనిపోయేటప్పుడు నువ్వు చూసావా, నేను చూసావా? చూడలేదు. రెండో రాకడ సమయం ఒకటి ఉన్నది, ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడని. కన్ఫర్మేషన్ ఉందా? లేదు, బట్ అయినా నమ్ముతున్నావు. అదే విశ్వాసము. ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనకు కన్నులారా చూడకయే విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలమును. సో మనం కన్నులారా చూడలేదు, ఇవన్నీ నమ్ముతున్నాం కదా. దీని అన్నిటికి కూడా ప్రతిఫలం మనకు పరలోకంలో దొరుకుతుంది. పరలోక రాజ్యమే మనకు రివార్డు, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యము. సో మన ఆత్మలను రక్షిస్తున్నాడు దేవుడు. చెప్పశక్యమునకు మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి. సో నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ క్రీస్తు లేనప్పుడు వచ్చిన శ్రమలు వేరు, క్రీస్తులో ఉన్నప్పుడు వచ్చే శ్రమలు వేరు. నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ చింత వచ్చినా, ఏ విచారణ వచ్చినా, నువ్వు క్రీస్తులో ఉన్నావా, అది నీ మేలుకే, నీ మంచికే అని మర్చిపోకు. వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి. చూసారా, ఈ కష్టాలు, ఈ బాధల తర్వాత, ఈ యొక్క భూలోకము అయిపోయిన సమాప్తము తర్వాత రాబోయే మహిమ ఉంటుంది చూసారా, కలగబోవు మహిమ, పరలోక రాజ్యం అనే మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమున ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. ఏలైనగా పాపముల వలన వచ్చు జీతము మరణము. రోమీలకు రాసిన 6:23 పాపమునకు వచ్చు జీతం ఏంటిది? మరణము. సో ఇట్స్ ఎ కన్ఫర్మ్. నువ్వు పాపం చేసావా, దానికి జీతము అంటే వేజెస్, ఇట్స్ ఎ డెత్. అయితే దేవుని కృప వలన మన ప్రభు అయిన క్రీస్తు యందు నిత్య జీవము. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నువ్వు పాపం చేసినా, తప్పు చేసినా, పొరపాటు చేసినా ఎంతో కొంత శిక్ష ఉండొచ్చు, పనిష్మెంట్ ఉంటుంది, కానీ క్షమించరాని తప్పు అంటూ దేవుడి దృష్టిలో ఏది లేదు. ఒకటి, నువ్వు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే దూషిస్తావో, ద్వేషిస్తావో అదే క్షమించరాని తప్పు. సో నువ్వు క్షమించరాని పాపం అంటూ ఏది లేదు భూలోకంలో. దేవుడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటు చేసినా పాపం చేస్తాడు. ఆ పాపం చేసేవాడు ఇక మరణించి వెళ్తాడు. అది దేవుడికి ఇష్టం లేక యేసు ప్రభు వారి వల్ల మనకేం దొరుకుతుంది? నిత్య జీవము. అలా అని నువ్వు పాపం చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. సో దేవుడు క్షమిస్తున్నాడని నువ్వు నరహత్య చేయడం కరెక్టా? దేవుడు క్షమిస్తున్నాడని నువ్వు వ్యభిచారం చేయడం కరెక్టా? దేవుడు క్షమిస్తున్నాడని నువ్వు ఐడల్ వర్షిప్ చేయడం కరెక్టా? కాదు కదా. సో ఆ క్షమాపణను, దానిని మనం వృధా చేసుకోకూడదు. క్షమిస్తాడు, బట్ దానికంటే ముందు ఎంతో కొంత పనిష్మెంట్ కూడా ఉంటుంది. సో పాపమునకు జీతము మరణము. ఇప్పుడు ఆ మరణం అనేది మనకు దేవుడు తీసేసి యేసు ప్రభువారి వల్ల మనము నిత్య జీవంలోకి ఎంటర్ అవుతున్నాము. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాణ్ణి అందు విశ్వాసమించువాడు నిత్య జీవము గలవాడు. సో ఇప్పుడు మనందరం కూడా దేవుడి వాక్యాలు వింటున్నాం, దేవుడి మాటలు వింటున్నాం, వినడమే కాదు నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. సో మనందరినీ కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నిత్య జీవంలోకి నడిపిస్తున్నాడు. వాడు తీర్పులోని రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని. చూసారా, దాటేసాం మనం. ఇక మరణం అనేది లేకుండా ఆ మరణం అనే కాలువను, ఆ మరణం అనే నదిని మనం ఏం చేసాము? దాటేసి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇప్పుడు మనందరం అందుకే ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచామనుకో, ఈ వాక్యానుసారంగా నువ్వు నడిచే నడుపు ఎక్కడికి నడిపిస్తుంది? నిత్య జీవంలోకి నడిపిస్తుంది, పరలోక రాజ్యంలోకి నడిపిస్తుంది. నిశ్చయంగా చెప్పుచున్నాడట, మరణంలో నుండి మనము ఏం చేయాము? ఎస్కేప్ అయ్యాము, ఓవర్ క్రాస్ అయిపోయాము. ఆ మరణం అనే ఆ కాల్వను దాటేసాము, జంపు చేసేసి ఆ నిత్య జీవంలోకి వెళ్ళాము మనందరం కూడా. సో ఇప్పుడు మనము అదుద్దా, ఇక నేను చావను జీవిస్తాను అంటే ఇక నువ్వు పరలోకంలో ఉంటావు అని దాని మీనింగ్. సో యోహాను సువార్త 5:25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. సో ఎవరైతే చనిపోయారో, సో ఎవరైతే ఇప్పటివరకు యేసుక్రీస్తుని తెలుసుకొని చనిపోయారో, సో వాళ్ళందరూ కూడా దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, సో తండ్రికి మరణం అనేది లేదు దేవుడికి. సో ఇట్స్ ఏ పర్మనెంట్ ఎటర్నల్ లైఫ్ అన్నట్టుగా. సో నిత్య జీవంలో ఉంటాడు తండ్రి. సో ఎప్పుడు కూడా తనకు మరణం అనేది ఉండదు. సో ఎలాగైతే జీవంలో గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించాను.
సో కుమారునికి అనుగ్రహం ఇచ్చింది జీవం గలవాడై. ఇప్పుడు మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి జీవంలో ఉన్నాడు, కుమారుడు జీవంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు జీవంలోనే ఉన్నాడు. ఈ ముగ్గురికి మరణం లేదు. సో వాళ్ళతో సరి సమానంగా మనకు కూడా ఆ నిత్య జీవానికి వారసత్వంగా చేయడానికే పరలోకం నుంచి యేసు ప్రభు వారు దిగి వచ్చాడు. సరే నశించే ఏంటిది మరణించాడు, మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ మనం తప్పిపోతామో అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన శరీరం లోపల పెట్టి ఇలా వాక్యానికి ఓబే ఉండేలాగా, వాక్యానుసారంగా నడిచేలాగా మనందరినీ కూడా నిత్య జీవం వైపు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. తప్పిపోకుండా, తొలగిపోకుండా, అపవాది క్రియలో పడిపోకుండా. సో ఇప్పుడు మనందరం ఎంత సేఫ్గా ఉన్నాం తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ ముగ్గురు మన కోసము, ఒక్క ఆత్మ కోసం ఎంత కష్టపడుతున్నారో. సో అది మనం గుర్తించుకొని మనల్ని మనము చక్కదిద్దుకోవాలి. మరియు ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలము సమాధులనున్న వారందరూ ఆయన శబ్దము విని. సో రెండో రాకడ సమయంలో బూరధ్వని శబ్దము వస్తుందట ఆయన వచ్చే సమయంలో. ఆ శబ్దం విని సమాధులలో ఉన్న వాళ్ళందరూ కూడా మేలు చేసిన వారు జీవం పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదారు. సో ఆ రెండో రాకడ సమయంలో ఆ స్వరాన్ని విని ఎవరైతే మరణించారో వాళ్ళందరూ కూడా, మంచి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారట? జీవము పునరుత్థానంకు, పరలోకానికి. కీడు చేసిన వాళ్ళు అంటే పాపాలు చేసి, నరహత్యలు చేసి, ఇతరులను పీక్క తిని, ఆ యొక్క వేధించి శోధించిన వాళ్ళందరినీ కూడా తీర్పు పునరుత్థానంకి అంటే జడ్జిమెంట్లోకి బయటికి వచ్చేదారు, పంపిస్తారు. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. సో చూసారా, ఇక మరణం అనేది ఉండకుండా ఆయన కంప్లీట్గా తీసేసాడు ఆల్రెడీ. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. సో ప్రతి ఒక్కరి ముఖం మీద బాష్ప బిందులు. పరలోకం వెళ్తే ఇక ఎవరికి కూడా కన్నీళ్ళు ఉండయి, కష్టాలు ఉండయి, బాధలు ఉండయి. భూమి మీద తన జనుల నిందను తీసివేయను. సో ఇప్పుడు ఎవరైతే అంటున్నారో ఈ దేవుని నమ్ముకున్నావు, నీకేమొచ్చింది, నువ్వు ఈ దేవుడి వల్ల నువ్వేం బాగుపడ్డావు అని నిన్ను మీద నిందలేస్తున్నారు, నువ్వు పేదరికంలో ఉన్నారని క్రిటిసైజ్ చేస్తున్నారు, లేకపోతే నువ్వు మనకంటే వాళ్ళు ఎక్కువ సంపాదించాలని గర్వంతో ఉన్నారు, సో మన మీద నిందలేస్తున్నారు, మనల్ని తక్కువ చూపు చూస్తున్నారా? సో పరలోకంలో అటు ఇటు అవుతుంది, ఇటు అటు అవుతారు. అంటే వాళ్ళు ఇప్పుడు మన కోసం వేడుకుంటా అంటారు, మమ్మల్ని కూడా పరలోకానికి తీసుకెళ్ళరా అని. ఆ రోజు వస్తుంది. అందుకే దేవుడు యేసుప్రభు వారు ముందుగానే ఇది గ్రహించి అందరికీ సువార్త వెళ్తుంది. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా? చేయట్లేదు. కొందరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరైతే నమ్మి విశ్వసించి యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ రివార్డ్గా ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగూ అందరూ, ఏ దినము? పరలోక రాజ్యంలో జడ్జిమెంట్ రోజు. ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని నా యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. సో ఎవరైతే నువ్వు నమ్ముకున్నావు, దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా విశ్వసిస్తున్నావు చూసావా? సో దానికి రివార్డ్గా దేవుడు ఏం చేస్తాడంటే నీకు పర్మనెంట్ సంతోషాన్ని, పర్మనెంట్ హ్యాపీనెస్ని ఇస్తాడు. So we'll continue tomorrow. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఇక నేను మరణించను, జీవిస్తాననే వాక్యం ద్వారా మాట్లాడి నిత్య జీవము సంబంధం, పరలోక సంబంధమైన మాటల గురించి మాతో మాట్లాడి మమ్మల్ని మీ యొక్క నీతిలోకి, మీ యొక్క పరిశుద్ధతలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. అవును, ఈ శోధనలు, ఈ వేదనలు నీ నిత్య జీవ వారసత్వానికి నడిపిస్తున్నాయని మాకు కళ్ళగట్టి చూపించి మమ్మల్ని ఇంకా ప్రిపేర్ చేపిస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, మా కష్టం వెనుక, మా లేమితనం వెనుక, మా నష్టం వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉంది. అవన్నీ కూడా మీ పరలోకం వైపు నడిపించే ప్రణాళికని మాకు కళ్ళగట్టి చూపించినావు తండ్రి. ఈరోజు వరకు మేము ఇది లేదు, అది లేదని బాధపడ్డాము, దీనివల్ల మేము కృషించిపోయాము తండ్రి. కానీ ఈ రోజు నుంచి మేము ఏదైతే కలిగి ఉన్నామో వాటన్ని విషయంలో మేము థ్యాంక్స్ చెప్తున్నాము, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము. ఎందుకంటే దీని వెనుకల ప్రణాళిక మమ్మల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుందని గ్రహించారయ్యా. ఒక ఆశీర్వాదం ఉంటే మేబీ అది ఆ ఆశీర్వాదం వల్ల మేము నరకానికి వెళ్ళొచ్చు. ఒక 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 కంఫర్ట్ జోన్ ఉంటే దానివల్ల మేము నరకానికి వెళ్ళొచ్చు. అందుకే వాటన్నిటిని మీరు తీసివేసి ఈ టెంపరరీ సఫరింగ్ ద్వారా మాకు గ్రేట్ రివార్డ్ ఇవ్వబోతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.